5 years 2003 అలిపిరి బాంబ్ బ్లాస్ట్. ఆల్మోస్ట్ ఇక చంద్రబాబు నాయుడికి నూకలుండి బ్రతకటమో, మన ఏపీ ప్రజలకి ఆయన ఇంకా చేసి పెట్టాల్సిన చాలా ఉండటమో, ఆ వెంకటేశ్వర స్వామి నిజంగానే చంద్రబాబుని కాపాడటం జరిగింది. కానీ మనిషి అన్నవాడు ఆ బాంబ్ బ్లాస్ట్కి, ఆ క్లైబర్మస్ బ్లాస్ట్కి బ్రతకడం కష్టం. కారు శాతం తుక్కు అయిపోయింది. బట్ చంద్రబాబు నాయుడు బ్రతికాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అంతా జరిగితే ఆ మనిషి అసలు అంతే ధైర్యంగా నడుస్తూ, ఈవెన్ ఆ తర్వాత ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి పరామర్శ చేస్తున్నప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉన్నాడండి. ఇప్పుడు ఆ బ్లాస్ట్కి సంబంధించి మొన్న ఒక అతను చనిపోయి అన్నాడు, సూత్రధారి చలపతి ఎన్కౌంటర్. ఇప్పుడు ఇంకో అతను చనిపోయి అన్నాడు, నంబాల కేశవరావు. ఇతను ఎవరు ఏంట్రా అంటే ఏకంగా వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అని చెప్పేసి ఐఈడి పేల్చడంలో ఎక్స్పర్ట్, గెరిల్లా యుద్ధాలలో ఎక్స్పర్ట్, ఏకంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీ ప్రభాకరన్ ఉంది కదా, దాని ద్వారా 1987లో ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను 2010లో జరిపినటువంటి ఒక దాడి 74 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపింది. కుమ్మింగ్ ఆపరేషన్, సర్చింగ్ ఆపరేషన్ వెళ్ళి పాపం వస్తున్నారు. దారుణంగా చంపేశాడు ఛత్తీస్గఢ్లో. తర్వాత 2013లో సల్వార్జూడం సంబంధించేసి దాని మెయిన్ పర్సన్ అవుతున్న వాళ్ళు ఇంకో ఒక 26 మొత్తం 27 మందిని చంపేశాడు ఇతనే. మన 2019 ఎన్నికలకు ముందు లేదా 2014-19 మధ్య కిడారి సర్వేశ్వరరావు అని చెప్పేసి టీడీపీ నాయకుడిని చంపేశారు కదా అనుకుంటారు, ఇతనే. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా చెప్తున్నా, ఈ జనరేషన్ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి చాలా వరకు తెలియపోవచ్చు అసలు ఈ పీపుల్స్ వార్ ఏంటో, ఈ మావోయిస్టులు ఏంటో, నక్సలైట్లు ఏంటో, ఎన్కౌంటర్లు ఏంటో, అండ్ ఈ పొలిటికల్గా వచ్చేసి స్కెచ్లు ఏంటో చాలామంది తెలియపోవచ్చు. ఇతను పుట్టింది 1955వ సంవత్సరం. వాసుదేవరావు అని చెప్పేసి ఒక టీచర్ ఆయనకు పుట్టినాడు. దాన్ని కేశవరావుకి ఓ అన్న, 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సో 5 ఉన్నటువంటి కుటుంబం అది, 5 బిడ్డలు. ఇతను చదువుకున్నది వచ్చేసి టెక్కల దగ్గర వాళ్ళ తాతలు ఊరుంటే ఆడ చదువుకున్నాడు. ప్రాథమిక విద్య వచ్చేసి సొంతూరే. వీళ్ళు వచ్చేసి శ్రీకాకుళం జిల్లా జిఎన్గూడెం. ఓకే, తర్వాత కోటబొమ్మాల మండలం అనుకుంటుంది జిఎన్గూడెం. ప్రాథమిక విద్య అక్కడే. దీన్ని టెక్కల మండలంలో వచ్చేసి వీళ్ళ తాతగారు ఊరు ఏది ఉంటే అక్కడ హై స్కూలు. ఆ తర్వాత టెక్కలలో వచ్చేసి ఇంటర్మీడియట్. ఆ తర్వాత డిగ్రీ చేస్తున్న మూమెంట్లోనే అతనికి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు, ఆర్ఈసి. ఇప్పుడు అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 2002లో ఐ థింక్ అప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర మంత్రి ఇంకా మనోహర్ జోషి అనుకుంటా. దెన్ ఆయన ఉన్నప్పుడు ఈ ఆర్ఈసీలన్నీ కూడా ఎన్ఐటీలుగా మార్చాడు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చారు. సో ఆ కాలేజ్ అప్పట్లో మంచి పేరు. దాని ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. బీటెక్ చదువుతూ ఆ తర్వాత నెమ్మదిగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి మెంబర్ అయిపోయాడు. అప్పుడులో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్కి, రాష్ట్ర స్వయం సేవక్, ఏబీవీపీ విద్యార్థి సంస్థ అనుకోండి, ఆ రెండుకి అసలు పడదు. వీళ్ళేమో నక్సలిజం అని చెప్పేసి, మావోయిజం అని చెప్పేసి అడవి బాటని, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు వచ్చే సమాజంలో మనం ఇక్కడే బాగుపడాలరా అని చెప్పేసి వాళ్ళు అసలు పడేది కాదు. అలా 1980స్లో 1970, 80 అంతే 1980స్లో ఒకసారి గొడవైంది. అట్లా ఆ గొడవైన మూమెంట్లో మాత్రమే ఆయన ఒకసారి జైలుకి తీసుకెళ్లారు. అది తప్ప ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళింది లేదు, పోలీస్ స్టేషన్లో ఉన్నది లేదు, కేసులో కూడా దొరికింది లేదు. ఇక ఇంజనీరింగ్ చదువుతున్న మూమెంట్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున అట్రాక్ట్ అయ్యాడు. బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఎంటెక్ చేస్తున్నాడు. ఇక ఎంటెక్ చేస్తున్న మూమెంట్లోనే 1987 1955, 65, 75 ఓకే 1984 ఆ మూమెంట్లో ఎంటెక్ చేస్తున్న మూమెంట్లోనే దానికి మధ్యలోనే వదిలేసి పీపుల్స్ వారు, కొండపల్లి సీతారామయ్య వీళ్ళంతా కలిపి ఒక నక్సలైజ్డ్ ఉద్యమందమా, మావోయిస్ట్ ఉద్యమందమా ఒక గ్రూప్, ఓకేనా, దాన్ని రెడీ చేసేసారు. అందులో కీలకమైన సభ్యుడు ఇతను. ఇక అప్పటి నుంచి ఆ గోదావరి జిల్లాలకి, వైజాగ్లో రిమైనింగ్ చోట్ల వచ్చేసి ఇతనే మొత్తం బాస్ అన్నట్టు, హెడ్ అన్నట్టు, లీడర్ అన్నట్టు. ఇక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చాడో, ఈ మావోయిస్టులు ఏరివేస్తున్నాడో, ఇక లేపేయాలరా అనుకున్నారు. అలా 2003లో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. మొన్న చనిపోయినటువంటి చలపతి, ఇప్పుడు చనిపోయినటువంటి ఇతను,
కేశవరావు వీళ్ళంతా కలగలిపి ఆ దృష్టిలో దాన్ని బతికాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు. అతను కూడా ఈ మావోయిస్టులు ఏరివేద్దామని చూశాడు, చర్చలను పీల్చాడు, దారుణంగా చంపేశాడు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏపీలో కానీ తెలంగాణ ఆల్మోస్ట్ తగ్గడం మొదలెట్టారు. ఇక నెమ్మదిగా ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఈ ఆంధ్ర ఒడిస్సా బోర్డర్, ఛత్తీస్గఢ్ ఆ బోర్డర్ లైక్ ఆ వేళకు మొత్తం వెళ్ళిపోతున్నారు. చివరికి వీళ్ళు ఈ బస్తరు, నారాయణపూరు, బీజాపూరు ఈ ఏరియాలో మనకు బెస్ట్ అన్నట్టుగా అక్కడ ఉండిపోయినారు. ఈ కర్రెగొట్ట అని చెప్పేసి ఆపరేషన్ ఖగార్ అని చెప్పేసి గత కొద్ది రోజులు వీళ్ళు చేస్తున్నారు కదా, దానిలో భాగంగా ఈరోజు అప్రాక్సిమేట్లీ ఈ చనిపోయినటువంటి కేశవరం అనేటువంటి ఏరియా కూడా మద్ అనేటువంటి ప్రాంతం, అక్కడ వచ్చేసి అభయారణ్యం కాదండి, ఆ అడవి పేరు కూడా సమ్మేదో ఉంది, చాలా బాగుంది అడవి పేరు. కానీ ఘోరంగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఈవెన్ గతంలో పోలీసులు కూడా చాలామంది చంపేశారు. ఈరోజు వచ్చేసి కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు పక్కా దాన్ని ఏం చెప్పాలి, వీళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, కీలకమైన పలానా చోట ఉన్నారండి అని వెళ్ళారు, వేసేసారు. క్లియర్గా ఈ కేశవరావు సంబంధించి ఫోటో కూడా బయట రిలీజ్ చేశారు. అయినా కానీ పౌర హక్కుల సంఘం అంటే వీళ్ళకి దండవరాని ఆయన అసలు పోలీసులు వచ్చే పౌరులు కాదు, ఈ మావోయిస్టులు మాత్రం పౌరులు అనమాట వాళ్ళకి. లేదా అతను చనిపోలేదు, బతికే ఉన్నాడు, బాగానే ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు చనిపోయారు రాబోమని చెప్పేసి ఏకంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది కదా, నేషనల్ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ, వాళ్ళ హిట్ లిస్ట్లో కూడా ఉన్నాడు అతను. అతని మీద 1,50,00,000 రివార్డు ఉంది, అంటే 1,50,00,000 రివార్డు ఉంది. అతను చంపినటువంటి వాళ్ళు అసలు కీలకమైనటువంటి వాళ్ళు. అతను చంపుదామని చెప్పి ప్లాన్ చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు. ఇంతమందిని అతను చంపుదామని చెప్పి ఇది చేసుకున్నాడు. ఆల్రెడీ బోల్డ్ చంపేశాడు, ఎంటెక్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేశాడు. అసలు ఉద్యమ భావాలతో తనకంటూ ఏమీ లేకుండా సొంతూరికి వెళ్ళి 43 సంవత్సరాలు అంట. ఇప్పుడు అతని వయసు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 69 సంవత్సరాలు. 1955 కాదు, 2025, 69 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ. ఈ 69 సంవత్సరాల వయసులో కూడా అడవుల్లో ఉంటూ ఉద్యమం అంటూ ఏం చేద్దామని, ఏం సాధిద్దామని, మన దేశం ఉన్నటువంటి మన పౌరుల్ని, మన పోలీసుల్ని, మన కేంద్ర బలగాన్ని చంపటమా ఉద్యమం అంటే? ఏం ఉద్యమం? ఇక టెర్రరిస్టులకి వీళ్ళకి ఏమన్నా దాన్ని ఏమంటారు, వీళ్ళకి ఇంక డిఫరెన్స్ ఏముందండి? టెర్రరిస్టులు దేనికోసం? ఇస్లాం సామ్రాజ్యం, ప్రపంచమంతా ఇస్లాం సామ్రాజ్యం ఉండాలా? మతం అంటే ముస్లిం మతమా? అది ఆ పిచ్చినా కొడుకుల పని. వీళ్ళు అడవిలో ఉండి గన్ను పెట్టి అభివృద్ధి వద్దు, ఏమొద్దు, ఈ అడవి భూములు వచ్చేసి ఏం చేయొద్దు, గిరిజనుల జోలికి రావద్దు, రోడ్లు వేయొద్దు, బ్రిడ్జిలు కట్టొద్దు. ఇదేంది? వాళ్ళకేమో ఇస్లాం రాజ్యం కావాలి, వీళ్ళకేమో ఆటవిక రాజ్యం కావాలి. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చంపుతారు, వీళ్ళు చంపుతారు, మధ్యలో పడేది అమాయకులు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇతను 2018లో అప్పుడు ఉన్నటువంటి ఐ థింక్ గణపతి ముప్పాల వెంకటేశ్వర అనుకుంటే అసలు పేరు, ఆయన రిజైన్ చేసిన తర్వాత ఈ కేంద్ర కమిటీ సభ్యుడికి ఎన్నిక అవ్వటం, కేంద్ర కమిటీ సభ్యుడు కాదు, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శికి ఎంపిక అవ్వటం. ఇక 2018 నుంచి కూడా ఇతని మీద మంచి గురి పెట్టింది కేంద్ర గవర్నమెంట్, కేంద్ర బలగాల రిమైనింగ్ అంతా కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతాడని పక్కా సమాచారంతో దొరికారు, వేసేసారు. నేను మరలా చెప్తున్నా, కామ్రేడ్స్, అడవిలో ఉండి మీరు సాధించేది ఏమీ లేదు, దయచేసి సమాజంలోకి రండి. ఆల్రెడీ కేంద్రం కూడా చెప్తుంది కదా, చర్చలు జరపం, లొంగిపోండి అంటుంది. లొంగిపోండి, మీ పునరావాసం కల్పిస్తారు, మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ ఏదో ఒక జాబులు ఇస్తారు, లేదా వ్యవసాయం చేసిన భూమి ఇస్తారు, లేదన్నప్పుడు ఏదో ఒక లోన్ ఇప్పిస్తారు. సొసైటీలో బతకండి, రాజ్యం కల్పించిన హక్కులన్నీ మనకి. ఎందుకు అడవులలో ఉండి ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు, ఎవరిని చంపుతున్నారు? ఈ రోజులలో అభివృద్ధి అంటే ఆల్మోస్ట్ అందరికీ పరిచయం అయిందా? ఈ రోజుల్లో టెక్నాలజీ అందరూ కూడా అందుబాటులో ఉందా? ఇంకా ఇప్పుడు మీరు అడవులలో ఉండి ఏం సాధించాలని? దయచేసి ఇంకా బ్యాలెన్స్ ఉంటే లొంగిపోండి. ప్రశాంత జీవనం మీకు లేకపోవచ్చు కాక లొంగిపోయిన తర్వాత, కానీ రాజ్యం కల్పించిన హక్కులన్నీ మీకోసం సమాజం నిలబడిద్ది. ఈవెన్ లొంగిపోయారు కాబట్టి మీ మీద సానుభూతి కూడా ఉండిద్దండి. ఇక మీదట నక్సలైట్లు, మావోయిస్టులు ఎవరు ఉండకూడదు అన్నట్టు 2026 మార్చి 31 డెడ్ లైన్ పెట్టుకున్నాడు అమిత్ షా హోంమంత్రి. ఆలోపు మావోయిస్టులను ఏరివేస్తాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మావోయిస్టులు లేరు, నక్సలైట్లు లేరు, అసలు ఎవరు ఉండరు. ఎక్కడన్నా కూడా కనిపిస్తే తీవ్రవాదం అన్నట్టు, టెర్రరిస్ట్ అన్నట్టు కనపడాలి, వాడిని కూడా వేసేస్తామని చెప్పారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడిని చంపాలని ప్లాన్ చేసినటువంటి వాళ్ళు 2003లో మొన్న ఒక చలపతి, ఈరోజు వచ్చేసి కేశవరావు చనిపోవడం జరిగింది. మరలా చెప్తున్నా, ఎవరు చనిపోయినా బాధే ఉంటుంది, కానీ కేశవరావు వచ్చేసి ఎవరిని చంపాడని ప్లాన్ ఒకసారి క్రాస్ చెక్ చేస్తూ పోతా అంటే గొరాత కూడా చాలామంది చంపాడు. మరలా చెప్తాను కదా, చదువుకున్నవాడు, తెలియగలవాడు, ఇటువంటి మావోయిస్ట్గా మారినా, టెర్రరిస్ట్గా మారినా,
గన్ను చేతబెట్టినా దాని తీవ్రత ఊహించలేమంటే ఇదిగో ఈ కేసులో బెస్ట్ ఎగ్జాంపుల్.